మే నెలలో జరగబోయేటటువంటి ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించి ప్రిఫరెన్షియల్ కేటగిరీలో అప్లై చేసేటటువంటి టీచర్స్ అందరికీ కూడా ప్రెజెంటు మెడికల్ క్యాంపులు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఆ మెడికల్ క్యాంప్లో కన్సర్న్ టీచర్స్కి ఇష్యూ చేసినటువంటి మెడికల్ సర్టిఫికేట్ని లీప్ యాప్లో అప్లోడ్ చేయడానికి మనకి ఆప్షన్ అనేది ఎనేబుల్ చేశారు. సో ఈ ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఎవరైతే టీచర్సు ట్రాన్స్ఫర్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో మెడికల్ బోర్డు చేత లేటెస్ట్గా తీసుకున్నటువంటి మెడికల్ సర్టిఫికేట్ని ఎలా అప్లై చేయాలో మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. ముందుగా కన్సర్న్ ఎంప్లాయ్ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్, ట్రెజరీ ఐడి, నెక్స్ట్ లీప్ యాప్కి అటెండెన్స్ యాప్కి పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అనే ఆప్షన్ ద్వారా యాప్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి హోమ్ పేజీలో ఇక్కడ ఈ మెడికల్ సర్టిఫికేట్ని ప్రిఫరెన్షియల్ కేటగిరీ మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయడానికి గవర్నెన్స్ అని చెప్పేసి దీంట్లో మనకి పొందపరచడం జరిగింది. ఈ గవర్నెన్స్ దీని మీద మనం ప్రెస్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ సిఎస్సి ఉంది. సిఎస్సిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టీఏఎస్ కన్సర్న్ ఎంప్లాయీకి సంబంధించిన డేటా మొత్తం ఇది. దీని మీద ప్రెస్ చేశాక లేటెస్ట్గా దీనిలో మనకి కొత్తగా ఒక టైల్ యాడ్ చేశారు. అది వచ్చేసరికి ప్రిఫరెన్షియల్ కేటగిరీ అని చెప్పేసి, అంటే ఆల్రెడీ ఎవరైతే అంతకుముందు టీఏఎస్లో వాళ్ళకు ఉన్నటువంటి డిజేబిలిటీ అంటే ప్రిఫరెన్షియల్ కేటగిరీకి సంబంధించి ఏదైతే డిజేబిలిటీ మెన్షన్ చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి అన్నమాట. కేవలం ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఉన్న వాళ్ళు మాత్రం డిజేబుల్డ్ క్యాండిడేట్స్, నెక్స్ట్ మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మాత్రమే ఇందులో డేటా అనేది డిస్ప్లే అవుతుంది. లాగిన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కన్సర్న్ ఎంప్లాయీ యొక్క ట్రెజరీ ఐడి, నెక్స్ట్ అట్లాగే నేమ్ డిస్ప్లే అవుతాయి. ఇంతకుముందు టీఏఎస్లో బేసిక్ డేటా మనం అప్లోడ్ చేసేటప్పుడు పిహెచ్ కేటగిరీ వాళ్ళకి సంబంధించిన డిజేబిలిటీని ఆల్రెడీ అందులో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఆ డిజేబిలిటీ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. నెక్స్ట్ తర్వాత ప్రిఫరెన్షియల్ కేటగిరీ, నెక్స్ట్ హాస్పిటల్ వచ్చేసరికి డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు ఆటోమేటిక్గా అవే రావడం జరుగుతుంది. సెలెక్టెడ్ డేట్, ఇప్పుడు మనకి ఈ టైం స్లాట్స్ అనేవి ఏపీ మొత్తం కూడా 24 నుంచి 26 వరకు ఈ 3 రోజులు కూడా డిస్ట్రిక్టుల వారీగా మండలాల వారీగా మెడికల్ క్యాంపులు అనేది అరేంజ్ చేయడం జరిగింది. సో మీరు ఏ రోజైతే వెళ్ళి అటెండ్ అయ్యి మెడికల్ సర్టిఫికేట్ తీసుకున్నారో ఆ కన్సర్న్ డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. 24 అయితే 24, 25 అయితే 25. తర్వాత ఓకే మీద ప్రెస్ చేసి సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేశారా, ఇష్యూ కనుక చేస్తే ఎస్ అన్న తర్వాత ఇక్కడ మనకి ఈ యొక్క సర్టిఫికేట్ అప్లోడ్ చేయడానికి ఈ యారో బటన్ కనబడుతుంది. దీని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా పీడిఎఫ్లో మనం ఆ సర్టిఫికేట్ని అంతకుముందే స్కాన్ చేసి పీడిఎఫ్ ఫార్మేట్లో ఉంచుకోవాలి. ఆ పీడిఎఫ్ ఫార్మేట్లో ఉన్న దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫైల్ని కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ద్వారా సబ్మిట్ మీద ప్రెస్ చేయగానే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. ఇది 8 years లోపు ఉన్న వాళ్ళు, అంటే 8 years లోపు ఉన్న వాళ్ళు ప్రిఫరెన్షియల్ కేటగిరీ వాళ్ళకి ఇది క్లెయిమ్ చేయడానికి కుదరదు. కాబట్టి ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఉపయోగించుకొని 8 years కంప్లీట్ అయ్యి రేపు కంపల్సరీ ట్రాన్స్ఫర్లో లెగిసేవాళ్ళు, నెక్స్ట్ అట్లాగే ఇప్పుడు ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఉండి రేషనలైజేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి ఎంప్లాయీస్ వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ అయ్యి ఈ మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని లీప్లో అప్డేట్ చేసినటువంటి ఈ ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఈ సర్టిఫికేట్ని ఇలా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.